హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు మంచి టెంపుల్ గురించి దర్శించుకున్నాను. మేబీ మీరు వెళ్ళకుంటే మాత్రం కంపల్సరీ టెంపుల్ మిస్ కావద్దు. ఎందుకంటే మనం అన్ని టెంపుల్స్ మామూలుగా ఎలా ఉంటుంది, గుట్ట పైన ఎక్కడం కానీ పైనుంచి, కానీ ఇది అలా కాకుండా భూమి కింద ఉంటుంది. మనం పైకి గుట్టల పైన గృహ లోపల చూసిన టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఈ టెంపుల్ అయితే మాత్రం గుట్ట లోపలికి ఉంటుంది, కిందికి పైనుంచి కిందికి దిగాలి. ఎంత అద్భుతమైన టెంపుల్ అయినా అసలుకి చాలా విన్నాను ఈ టెంపుల్ గురించి, కానీ ఇన్న దానికన్నా ఇంకా రెట్టింపుగా ఉంటుందని అసలు ఈ ఏరియాలో మొత్తం మనకు పాలరాతి తప్ప ఏమి కనిపించదు. మొత్తం బండలు ఉన్నాయి. కిందకి మనం దిగుతుంటే అసలుకి నేను నమ్మలేకపోయినా. ఫస్ట్ నేను గుట్ట అనుకున్నాను, కానీ బండి వెళ్ళే కొద్దీ టెంపుల్ బయటకు వస్తుంటే నా రెండు కళ్ళు సరిపోలే, చూడండి అసలుకి. ఎక్కడ అనుకుంటురా, ఇంకెందుకు లేట్, ఇది ఎక్కడో కాదు, యాగంటి అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలిసిన వాళ్ళకైతే ఇది మీకు చెప్పనవసరం, తెలియని వాళ్ళ కోసం ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ జీవితంలో లైఫ్లో ఒక్కసారి అయితే రావాలి. ఎందుకంటే ఇక్కడనే మనకు కాలజ్ఞానం రాసేది కాబట్టి కంపల్సరీ ఇక్కడ వచ్చి తెలుసుకోవాలి. ఇంకా మేమైతే కిందికి వచ్చినాం, పైనుంచి కిందికి. ఎవరైనా సరే కింది నుంచి పైకి ఎక్కుతారు, కానీ ఈ టెంపుల్ అలా కాదు. పైన గుట్టల పైనుంచి కిందికి దిగాలి. భూలోకంలో కంటే కింద నుంచి ఉంటుంది. సో ఇదైతే కోనేరు బంద్ చేసినట్లు ఉండరు. మేము వచ్చే వరకు అయితే మేబీ క్లీనింగ్ లేని చెప్పి క్లోజ్ ఉంది. లోపల నుంచి నార్మల్గా వీడియో తీసుకున్నాను. స్నానం అయితే చేయలేకపోయినాము, కోనేట బంద్ ఉంది. ఇక్కడ నుంచి ముందు మేమైతే కోనేటికి వెళ్ళడం బంద్ ఉంది. సర్లే అని చెప్పి మామూలుగా వాటర్ తలసైనా చల్లుకొని ఇంకా పైనకి ఎక్కుతున్నాం గృహ లోపలికి. నిజంగా శివయ్య భోలేనాథ్ ఎక్కడెక్కడ గృహల్లో వెలిసిన్నాడంటే తనకే తెలియదు. ఎంత లోపల పోయి దాచుకున్న మన జనాలు వదిలిపెడతారా? అస్సలు వదిలిపెట్టరు. ఎంత గృహలో రాళ్ళు రప్పలు కింద ఇక్కడ ఉన్నా కానీ మన శివాని అయితే మనం వెతుక్కుంటాం. అలాగే కూడా ఈ టెంపుల్ అలా ఉంది. ఎక్కడో పైన లోపల గృహలకు చూడొచ్చు. అసలు మీకు అసలు నమ్మలేకపోయినా, ఇంత లోపల గృహలు అసలుకి చూడండి. నమ్మసరికి చూస్తే కానీ నమ్మలేకపోతున్నాం. పెట్టుకోవచ్చు అసలుకి చేయితో కట్టకుండా ఓన్లీ గృహాలు ఎంత బాగుంది. గుట్ట పైన శివయ్య మనకు దర్శనిస్తారు. ఇంకెందుకు దర్శనం కోసం రెడీగా ఉండండి. ఇలాంటి దర్శనం చాలా తక్కువగా దొరుకుతుంది మనకి. సో మిస్ కాకుండా అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. చూడండి పైనకి అయితే ఈ విధంగా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గృహలు చుట్టుముట్టు మొత్తం కొండల మధ్యలో పిడుగుబడి ఒక అలా దారి రెండు వైపులో మధ్యలో మనకు దారిగా వెలిసింది. ఇది అసలుకి కట్టింది కాదు, స్వయంభూ మనకు భోలేనాథ్ వెలిసిన టెంపుల్. ఇక్కడ చూడండి ఈ నుంచి మనకి గృహ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా అంటే సేమ్ మనకి స్లాబ్ లాగానే, మనము స్లాబ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఒక కట్టిన ఇల్లు లాగా. అసలుకి కింద లోపల భూగర్భంలోకి శివయ్యకి ఓం నమ శివయ్య లోపల గృహ లోపలికి ఇలా శివయ్య అయితే మనకి దర్శనిస్తారు. చుట్టుముట్టు మాత్రం మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. ఓం నమ శివయ్య, హర హర మహాదేవ్ శంభో శంకర్. మీరు కూడా ఏమైనా కోరుకోండి. మళ్ళీ మీరు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. దర్శనం అయితే మంచిగా చేసుకోండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ శంభో శంకర్. ఈ గృహాలు అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఏసీ కూడా పనిచేయదండి, అంత చల్లగా ఉంది ఈ టెంపుల్ దగ్గర. నెక్స్ట్ బస్వన్న దగ్గరికి వెళ్దాము. ఇక్కడ నుంచి అయితే బస్వన్న దగ్గరికి వెళ్దాము. దర్శనం అయిపోతుంది ఫైనల్గా అయితే. చాలా మంచిగా దర్శనం వచ్చిన మమ్మల్ని ఏం చేయొద్దు. ఇక్కడ దర్శనం దగ్గరికి దారి. దాహం వేసింది వాయమ్మో. నేనేమంటలేను, నువ్వు నీళ్ళు తాగు తల్లి, నువ్వు నీళ్ళు తాగు. చేపండి పట్టుకో, కంటిన్యూ చేయి. ఒక్క షాప్ ఉందా, రాగు ఎందుకురా? కోనేట్ల పెద్ద చేప, అది కూడా తెల్లగా ఉందిరా చేప. అప్పట్లోనా ప్రదర్శన చేసుకుంటావా?
ఎన్నేళ్ల క్రితం? మనం పోయినసారి వచ్చినప్పుడు కూడా ఉంది. అవునా? అంటే అటుపోయినసారి కదా, 30 ఏళ్ళ ముందు, అంటే 30 ఏళ్ళ ముందు ప్రదేశం. కోయిలపుట్ట నుంచి ఆర్లగడ్డ వరకు అంటే డబలే కానీ ఎక్కువ